వెనకాడలేదు. ప్రతి ఒక్కరింటికి వెళుతున్నాను, మాకు స్థలం ఇవ్వండి, లేదు స్థలం లేదు, స్థలం లేదేమో, మాకు స్థలం ఇవ్వండి, కొద్దిగా వారి ఎందుకు చూడాల్సి ఉందని, లేదు లేదు వెళ్ళండి అంటున్నారు. ఎవరు చేర్చుకోలేదు. చివరికి ఒక పశువుల వచ్చి అప్పటిని ఏసుగా ముట్టుంటారు. ఎప్పటిలో మురికిగా ఉన్నటువంటి స్థలంలో మన పాపం దేవతతో చెప్తుంది. 2 సంవత్సరాల పిల్లల్ని వాళ్ళని చెప్పడానికి రాజు పంపించాడు దేశం నుంచి, మీరు నజరేతు వెళ్ళిపోదని ఐగుప్తులు వెళ్ళమని చెప్పి దేవతతో చెప్పింది. అక్కడకు గొర్రెలు మన చలి కాచుకోవచ్చు కదా, వాళ్ళు కూడా చూడవలసిందని నేను రక్షకుడిగా మీరు ఉన్నాడని శుభవార్తమానం చెప్పడానికి మీకు శుభం కలుగును గాక, మీరు భయపడకండి, మనకు రక్షకుడు ఉన్నాడు, మీరు వెళ్ళి చూడండి అంటే మీరందరూ కూడా సంతోషంతో రక్షకుడు చూడడానికి గొర్రెల కాపరులు గొర్రెలు అక్కడికి వెళ్ళి ఉన్నారు. వారందరూ వెళ్ళి ఆయన చూస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన మహిమపరుస్తున్నా. ఈరోజు జ్ఞానులు చుక్కను చూసుకుంటూ రాజు వారికి దాన్ని చూపించేది కానీ చుక్క వారికి దాన్ని చూపించింది. అదే క్రిస్మస్ స్టార్. ఆ స్టార్ ని చూసుకొని వీరు బంగారము సాంబ్రాణి గోళాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క యేసయ్యకు సమర్పించారు. దేవదూత అందరూ కలిసి ప్రభువుని స్తుతించి ఆరాధించారు. సో మనమందరూ కూడా జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, ఈ రోజు నీవు నేను పాపిలో ఉన్నటువంటి పాపిలో ఉండే మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి మరియు ద్వారా దేవుడు మనకు మన యొక్క కుమారుని మన దగ్గరకు వచ్చి మనందరినీ కూడా మన కొరకు మన ప్రాణాలు అర్పించడానికి యేసు ప్రభు ఈ రోజు జన్మించారు. కేవలం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.